ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష కార్యక్రమానికి శుభస్వాగతం. శక్తి లేక రామాయని పిలిచిన, భక్తి లేక మరాయని పలికిన, భుక్తి నొసగి ముక్తిని ప్రసాదించే మోక్ష సాధకము శ్రీరామనామము. అలాంటి శ్రీరామనామ మహిమార్ణవాన్ని ఈనాడు అష్టదిగ్గజుల వంటి మేటి కవులు తిరుపతి క్షేత్రంలో కొలువుదీరున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోటి వారి విద్యుక్త ధర్మాన్ని ఉద్యోగస్తులుగా చక్కగా విధి నిర్వహణ చేస్తున్నవారు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. అందరూ విద్య నేర్పేవాళ్లే. మరి వాళ్ళెవరు, ఎలాంటి కవిత్వాన్ని మనకి వినిపించబోతున్నారు, ఆ వాణిని మనకి ఈనాడు వినే భాగ్యాన్ని వాళ్ళు కలిగించారు. ఇంకెందుకు ఆలస్యం, ఈనాడు ఈ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కొంపెల్ల రామసూర్యనారాయణ గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని కోరుకుంటున్నాను. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఏర్పాటైనటువంటి శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే అంశంపై ఏర్పాటైనటువంటి కవి సమ్మేళనానికి శుభస్వాగతం. ఈనాటి ఈ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే అంశం మీద జరిగేటువంటి కవి సమ్మేళనానికి ఆహూతులై విచ్చేసినటువంటి కవి పండితుల్ని మనం పరిచయం చేసుకుందాం. నాకు కుడివైపున కూర్చున్నటువంటి కవి డాక్టర్ రాగి వెంకటాచారి, తరువాత కూర్చున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఎర్రదొడ్డి సుభాషిణి గారు, తరువాత ఉన్నటువంటి కవి డాక్టర్ దద్దాల జ్యోతి గారు, కుడివైపున చిట్ట చివరి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి శతావధాని ఉప్పరధడియం భరత శర్మ గారు, అలాగే ఎడమ వైపున కూర్చున్నటువంటి మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ దాసరి నల్లన్న గారు, తరువాత డాక్టర్ అంకన్న గారి సచ్చిదానందమూర్తి, తరువాత కాటమల్లి లీనాచంద్ర గారు, చివరి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి కవి చందనాల నాగరాజు గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి కవి అష్టావధాని డాక్టర్ లోకా జగన్నాథ శాస్త్రి గారు. రామచంద్రమూర్తి మర్యాదా పురుషోత్తముడు, దశరథ మహారాజు యొక్క మహాసౌధంలో తిరిగినటువంటి మణిద్వీపం శ్రీరామచంద్రమూర్తి, మణిదీపం శ్రీరామచంద్రమూర్తి. ఈ కవి సమ్మేళనానికి ముందుగా డాక్టర్ రాగి వెంకటాచారి గారు శ్రీరామచంద్రమూర్తిని ఏ దృష్టితో వీక్షిస్తారో మనం చూద్దాం. వెంకటాచారి గారు, మీరు మీ కవిత్వాన్ని వినిపించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి
రామం నిశాచర వినాశకరం నమామి. తండ్రి ఆనతి తోడ కుశికతనయుని జేరి త్రుంచె తాటకను ధీర వీరవరుడై లోక కళ్యాణకర యాగమున్ రక్షింప రక్కసుల పాలియ మగండడయ్యే సాదరమ్ముగ గుహుని కౌగిటంజేర్చుకొని ఎల్ల జనులకు సమత చాటి చెప్పే తమ్ముడాలిని కోరవాలినిన్ బడగొట్టి లోకులకు ధర్మముందెలియజెప్పే వైరి సోదరుడేని ధర్మాత్మునిన్గాంచి శరణు జొచ్చిన తనకు నభయమిచ్చే సీతకంటకుడైన కాకునిందయతోడ శరణు జొచ్చిన తనను వదిలిపెట్టే మత్స్యాది రూపములనాత్మయందొనరించి వెంకటాద్రిని జేరి లక్ష్మీ విభుడు ఎల్లవేళల జనుల సంతాపహారియై శ్రీనివాసుండాయే శ్రీరాముడు. శరణు జొచ్చిన వాడు శత్రువైతేనేమి ప్రాణసతికే కీడు పెట్టెనేమి శరణన్న చాలుపో సర్వముంతానాయే రాఘవుండు సకల రక్షకుండు రాఘవుండు సకల రక్షకుండు రాఘవుండు సకల రక్షకుండు. వెంకటాచారి గారు చాలా కమనీయంగా ఉంది కవిత్వం. ముఖ్యంగా ఆ రాముడే ఈ వెంకటేశ్వరుడు అని చెప్పి మీరు ముగించిన తీరు చాలా ఉచితంగా స్థానోచితంగా ఉంది, చాలా బాగుంది. రామాయణీయమైనటువంటి కథాంశములను అన్నింటినీ కూడా ఒక వరుసలో పేర్చుకుంటూ వచ్చింది మీ కవిత్వం. చాలా బాగుంది, చాలా సంతోషం, ధన్యవాదాలు. డాక్టర్ రాఘవ వెంకటాచారి గారు కవిత్వం వినిపిస్తూ తండ్రి మాటను అనుసరించినటువంటి రాముని గురించి, తాటక సంహారం గురించి, అలాగే గుహుని ప్రస్తావన గురించి, శరణు వేడినటువంటి విభూషణుని గురించి సమగ్రంగా వివరిస్తూనే చివరి పద్యంలో వెంకటాద్రిని చేరిన లక్ష్మీభవుడు శ్రీనివాసుండాయే శ్రీరాముడు అన్నటువంటి పంక్తి మనోహరంగా ఉంది. వారి కవిత్వం రమణీయం, అద్భుతం, అనుసరణీయం కూడా. నమస్కారం. ధన్యవాదములు నల్లన్న గారు, ధన్యవాదములు. ఇప్పుడు డాక్టర్ ఎర్రదొడ్డి సుభాషిణి గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. శ్రీరామచంద్రుడు శరణాగత వత్సలుడు, శృతుల సారాంశుడై శుభకరుడై వెలిగెను, ధర్మ పరిపాలనలో ధీరుడై నిలిచెను, జగమంత రక్షించు జగదేక నాయకుడు, అయోధ్యలో అవతరించి ఆనందమునిచ్చెను, అరుణోదయ సౌందర్యమై ప్రజలలో వెలిగెను, సత్యవ్రత పరిరక్షణకు సింహ స్వభావుడై సర్వలోక హితకారి శ్రీరాముడు నిలిచెను, అరణ్యవాస దుఃఖమును ఆనందముగా భరించి అనుజునితో ప్రేమను అమృతముగా పంచెను, సీతమ్మతో సహవాసం పవిత్రతకు చిహ్నమై సదాచార మార్గమున సాగరమై నిలిచెను, రాక్షస గణములను రణరంగమున జయించి రావణాసుర దర్పమును రణమధ్యే హరించెను, ధర్మదేవతను భూమిపై నిలిపినవాడై దివ్య విజయగాథగా దిక్కులలో వినిపించెను, రామనామ మంత్రము రక్ష కవచమయ్యుండెను, భక్తుల హృదయాలలో భాస్వరమై వెలిగెను, పాపతాపం హరించు పవిత్ర నామమై ప్రపంచమునకు శాంతి ప్రసాదించు దీపమై భయమందు భరోసగా భక్తులను కాపాడెను, బాధలలో బలమై నిలిచెను శ్రీరాముడు, నమ్మిన వానికి నిత్యానందమునిచ్చెను, నామస్మరణతోనే నరకమును తొలగించెను, రామరాజ్యమనే న్యాయ రాజ్యమును స్థాపించి రాజధర్మమునకు ఆదర్శమై నిలిచెను, రామరాజ్యమనే న్యాయ రాజ్యమును స్థాపించి రాజధర్మమునకు ఆదర్శమై నిలిచెను, శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అనగా శరణు చేరిన వారికి శుభఫలమిచ్చున్, ఆయన కృపా కటాక్షమే జీవనాధారం, ఆయన నామమే సర్వలోక రక్షణం. సుభాషిణి గారు చాలా మనోజ్ఞంగా, చాలా రమణీయంగా ఉంది మీ కవిత్వం. ముఖ్యంగా వాల్మీకి మహర్షి మాట్లాడినటువంటి మణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ కవిత్వంలో దొర్లుకుంటూ వచ్చాయి.
వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అని, రామో విగ్రహవాన్ ధర్మ అని, నా రామ పరదారాన్ వై చక్షుర్భ్యామపి పశ్యతి అనే ఇటువంటి సూక్తులన్నీ కూడా, మీ పేరే సుభాషిణి, ఈ సూక్తులన్నింటినీ కూడా మీ కవిత్వంలో పొందుపరిచి చాలా మనోజ్ఞంగా చెప్పారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. డాక్టర్ సుభాషిణి, ఈరోజు వారి కవిత్వం విన్న తర్వాత నా మదిలో స్పందించినటువంటి ఒక అంశం, చక్కెర కంటే తీపి దధిసారము కంటే రుచ్యమౌను, నోటను పల్క పల్కగా అమృతమనిపించును చక్కని రామనామము అని ఒక కవి గారు అన్నారు. వారి కవిత్వంలో రామనామ వైశిష్ట్యాన్ని ఎంత అద్భుతంగా చెప్పారంటే, పండితులని పామరులని అలరించే విధంగా వారి కవిత్వం కొనసాగింది. అందుకనే వారి వచనం ఒక ప్రవచనంలా ఉండింది ఈరోజు. ధన్యవాదాలు సచ్చిదానందమూర్తి గారు. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అనేటువంటి ఈ కవి సమ్మేళనంలో ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి, మనం ఊహించినటువంటి అంశం ఇప్పుడు జరగబోతోంది. దీనిని నిర్వహించడంలో ఉండేటువంటి ఆనందం ఏమిటి, వైచిత్రి ఏమిటి అనేటువంటి సంగతి డాక్టర్ దద్దా జ్యోతి గారు వివరిస్తారు. నా చేతిలో 2 చిత్రాలు ఉన్నాయి. జ్యోతి గారు, ఇప్పుడు మీకు ముందుగా ఒక చిత్రాన్ని చూపిస్తున్నాను, చూడండి. దీని మీద మీ కవితా స్పందన ఎలా ఉంటుందో చూద్దాము, చూడండి. ఇప్పుడు 2వ చిత్రం చూపిస్తున్నాను. ఈ మొదటి చిత్రానికి ఈ 2వ చిత్రానికి ఉండేటువంటి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మీ కవితా స్పందన చెప్పాలి. చూడండి. తర్వాత ఉన్నటువంటి వనవాస రాముడు, ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలను మీ కవిత్వం ప్రస్ఫుటీకరించాలి. కవులకు కవయిత్రులకు నమస్కారం. నాకిచ్చిన మొదటి చిత్రము సుఖనిద్రిత రాముడు. ఈ చిత్రం చూస్తూనే నిదురలో కూడా భక్తి, కర్మ, యోగములను వదలకుండా జ్ఞానమును బోధిస్తున్నట్టు గోచరిస్తుంది. అదే విషయాన్ని కవిత్వ రూపంలో చెప్పదలుచుకున్నాను. 2వ చిత్రంలో ప్రస్ఫుటముగా గోచరిస్తున్నది ఏమనగా, సూర్యుని నుంచి కాంతిని, రాముని నుంచి సీతను ఎవరూ విడదీయలేరు. అది భవనమైనా వనమైనా. ఛాయేవ అనుగత అన్నట్లు సీత రాముణ్ణి అనుసరిస్తే, ప్రాణేభ్యోపి గరీయసి అన్నట్లు రాముడు సీతను హృదయమునందు ఉంచుకున్నాడు. ఈ 2 చిత్రాలను అనుసంధానం చేస్తూ నా భావాలను ప్రేక్షకులకు తెలియచేస్తున్నాను. ఊహాతీత భవబంధములు భవిష్యత్ బాధలు ఎరుంగని, అయోధ్య అంతఃపురములో కల్లా కపుటమెరుగని ప్రసన్నవదనముతో ఓ సుఖనిద్రిత రామా, ఆటబొమ్మలయందు ఆసక్తి కనబరిచే బాలలకు భక్తిభావము బోధపడగా, మాయామయమైన జగత్తుకు దైవానుభూతియే నిజధనమని తెలిపేవు ఓ దయామయ. కోదండమే జగత్తుకు అండయని నిండైన భక్తితో నిధురలోనైనా వదలకుంటివా, ఆలోచించగా తెలిసే ఆ నిజం రామబాణమే సర్వ జగద్రక్షయని ఓ ఆనందస్వరూప. నిదురలో కూడా వదలని శివలింగ ఆలింగనం తెలిపేను శివరాముల అన్యోన్యము. అర్థము కాని అయోమయపు లోకానికి అర్థమయ్యే అద్వైత తత్వము ఓ పరమపురుష. కలలో కూడా నిమిషమైనా మరువవా చిట్టి తండ్రి భక్తి కర్మయోగములు. మౌనముగానే బోధించితివి నీ లీలకు అంతరార్థం పరమార్థం ఓ జ్ఞానయోగి. కలియుగ కల్మషములతో నిండియున్న మనుషుల మనస్సు మార్చ, మూసియున్న నీ కనులు మా కనులు తెరిపించితివి ఓ కారుణ్యమూర్తి. ఇది మొదటి చిత్రము యొక్క భావము. 2వ చిత్రము యొక్క భావాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నాను. అనంత ఆనందము ఆవిర్భవించిన వేళ, భవనమైనను వనమైనను చింతయేల. ప్రకృతి వడిన వనవాసములో పక్షుల కిలకిల రావాల నడుమ, రామలక్ష్మణుల కట్టుదిట్టమైన భద్రతా వలయమున
సీతమ్మ చిన్న చిన్న సరదాలు చింతలు దూరము చేయగా నేటి సంతోషమయ జీవనానికి పరోక్ష ప్రమాణాలు. అరణ్యమున అద్భుత ప్రకృతి సౌందర్యమున అన్యోన్య దంపతుల మోము మురిసెను. తరగని వివాహబంధ నైతిక ప్రతీక సీతారాముల పవిత్ర జీవన గీతిక. సీతారాముల పవిత్ర జీవన గీతిక. సీతమ్మ ఉడుతకు ప్రేమగా తినిపించు ఫలములు, రామసేతు నిర్మాణ సమయమున ఉడుతా భక్తి సాయములు. కాలచక్రమున తప్పక తిరుగొచ్చును ధర్మాధర్మములు. నిశ్చింతకు భరోసా భవితకు భద్రత ఉండవిక అపాయములు. పతి చెంతనుండ పత్నికి మధుర పంచ భక్షములేలా, కాననమున కందమూలములు కూడా పరమాన్నములేగా. కష్టాల కడలి దరి చేర్చ నిజ మార్గదర్శకులు మీరు, ధర్మమునకు ప్రతిరూపములు. కలియుగమునను అప్రమేయులు సీతారాములు. కలియుగమునను అప్రమేయులు సీతారాములు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. పాలబుగ్గల బాలరాముడు ఆయన నిద్రిస్తున్నటువంటి చిత్రం అనుకుంటాను ముందరది. అలాగే తర్వాత చిత్రమైతే వనవాసంలో చిత్రం. 25 సంవత్సరాల నాడు ఆయన వనవాసం ఆరంభించాడు. అది 14 సంవత్సరాలు. దానిలో సీత కూడా ఉంది కనుక అది 14వ సంవత్సరం కాదు, 13 సంవత్సరాల లోపల ఉండేటువంటి చిత్రం అది. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు చాలా స్ఫుటంగా చెప్తూ ఆయన యొక్క ఏకపత్ని వ్రత నిష్ఠ ఉన్నదే దాని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏకపత్ని వ్రతుడైనటువంటి భర్త కనుక లభించినట్లయితే అటువంటి భర్త శ్రీరామచంద్రమూర్తి కనుకనే సీతాదేవి వనవాసమైన ఆయనతోటే అంది, ఏదే అగ్నిప్రవేశం చేయించిన ఆయనతోటే. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రామచంద్రమూర్తి మీద అనార్య అనేటువంటి మాట ఒక్క మాట కూడా సీతాదేవి పలకలేదు. ఈ భావాలన్నింటినీ కూడా మీరు కవిత్వంలో పొందుపరిచి చాలా చక్కగా నివేదించారు. చాలా రమణీయంగా ఉంది కవిత్వం. జ్యోతి గారు, చాలా సంతోషం. ఈనాటి ఈ కవి సమ్మేళనంలో జ్యోతి గారు చిత్రకావ్యాన్ని దృశ్యకావ్యాన్ని చూపించి ఆ దృశ్యకావ్యానికి శ్రవ్యకావ్యాన్ని రచించి ఆ కావ్యంలో భక్తియోగము, మైత్రియోగము, మోక్షయోగము, ఆనందమయము అని చెబుతూ సీతారాములపై అద్భుతమైన కవితను మనకు వినిపించారు. ఈ విధంగా వారి కవిత నేటి యువతపై చాలా మంచి ప్రభావం చూపుతుందని విశ్వసిస్తున్నాను. ధన్యవాదములు లీనాచంద్ర గారు. ఇప్పుడు శతావధాని ఉప్పలధయం భరతశర్మ గారు తమ యొక్క కవిత్వాన్ని వినిపిస్తారు. మొట్టమొదటిగా ఆదికవి అయినటువంటి వాల్మీకి మహర్షికి నమస్కరిస్తూ, పుట్టిన ఆది సత్కవి జగత్పూజ్యుండు సీతానుజుండు ఉట్టన్ కావ్యమరందము ఉత్తమవచో వ్యుత్పన్నతా వేదియై లిట్టున్ లట్టున లృట్టులందు చిరమై క్లేశంబులన్ బాపునట్లు ఉట్టంకించెను రామగాథను జనాంహో నాశన ప్రక్రియన్. ధర్మము వెంట సత్యము భంగి ప్రాణేషునను గమించిన క్షమాఖ్యాత సీత అగ్రజానుష్ఠాతయైచను నిజ భర్తను ఒప్పు గుణాలంబ ఊర్మిళాంబ తన ప్రాణమొసగి మిత్రకళత్రమానమ్ము మోయు సంస్ఫూర్తి జటాయుమూర్తి స్వామి కార్యము దక్క స్వాత్మకార్యమిరుంగనట్టి భక్తి విభూతి అనిలసూతి సోదరుండైన ధర్మ విచ్యుతుడటంచు విడచు గుణభూషణుండు విభీషణుండు మున్నుగాగల దివ్యరాముని చరిత్ర విశ్వమానవ కావ్యమై వెలుగునెప్పుడు ధర్మములెల్ల రూపమును దాల్చినవో ఎనినట్లు వేదవాంగ్మర్మములెల్ల మానవత గాంచినవో అనినట్లు సత్యతా కర్మములెల్ల క్షాత్రమును కల్గినవో అనినట్లు విష్ణువే కార్ముకమూనినట్లు భువి క్రాలెను రాముడు పుణ్యధాముడై. మరి అటువంటి కోదండరాముని యొక్క ధనుస్సు ఎటువంటిది అనంటే
సీతవరించునత్తరి వశీకృతి గొల్పెడి ఇక్షుచాపమో కాతరులైన ఆశ్రితుల కాచెడి కల్పమహీజ కాండమో వీత వివేకులవు అసుర వీరుల పాలిటి కాలదండమో ప్రీతి నుతింతు అట్టిదగు శ్రీ రఘురామ ధనుఃప్రకాండమున్ యౌవాని నిజ గర్భమింపు వారగదాల్చి కౌసల్య మాతృవిఖ్యాతి నొందే యౌవాని ధనురస్త్ర పృథువీరునిగజేసి కౌశికుండు గురుత్వ ఘనత నొందే యౌవాని పాదుకలే వేళ భజించి భరతుండు భ్రాతృవైభవమునొందే యవ్వాని స్వామిగా ఇహపరమ్ముల నుంచి సామీరి దాస ప్రశస్తి నొందే అట్టి సూర్యాన్వవాయ మహాబ్ధి సోము భూరి విక్రమ దైత్య చమూ విరాము సద్గుణస్తోము జానకీ సౌఖ్యధాము రాము లోకైక రక్షాభిరాము తలతూ రాము లోకైక రక్షాభిరాముదలతూ. స్వస్తి. ఉప్పలధడియం భరత శర్మ గారు, మీ కవిత్వం చాలా కమనీయంగా ఉంది. అందరూ మర్చిపోయిన సంగతి కాదు, కానీ గుర్తున్నా చెప్పని సంగతి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అని చెప్పి ఆది కవిని తలచి మొదలుపెట్టడం ఎంతో సముచితంగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏమి మీరు కవిత్వంలో ప్రస్తావించినది అంటే, కౌసల్య కొడుకై పుట్టినందుకు రామచంద్రుడికి గొప్పతనం రాలేదు. రామచంద్రుడు లాంటి కొడుకును కన్నందుకు కౌసల్య అమ్మలలో మేటి అయింది. అలాగే విశ్వామిత్రుడు గురువుగా ఉన్నందుకు రామచంద్రుడికి వచ్చిన గొప్పతనం ఏమీ లేదు. రామచంద్రుడు శిష్యుడిగా ఉన్నందుకు ఆ విశ్వామిత్రుడు గురువులలో మేటి అయ్యాడు. ఇలాగ రామచంద్రమూర్తి యొక్క సంబంధము చేత ప్రతి వ్యక్తికి కూడా ఒక గొప్పతనము, ఒక మహత్వము వచ్చింది. ఈవేళ భరతుడిని మనం పూజిస్తాము అంటే రామచంద్రమూర్తి యొక్క సంబంధం వలన. ఇలాగ అందరినీ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. మీకు మీ కవిత్వానికి ధన్యవాదాలు. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం, చాలా సంతోషం. కవి పుంగవులలో అత్యంత కనిష్ట వయస్కుడైన ఎంతో మధురాతి మధురములైనటువంటి ఉత్పలమాలికలను, సీసములను, ఇతరేతర వృత్తములను కూడా చాలా అందంగా శ్రీరామచంద్ర ప్రభుల వారి స్తోత్రమునకై భరత శర్మ గారు తన కవితను ఇక్కడ వ్యక్తపరిచారు. లిట్టులు, లట్టులు ఇలాంటి లకారముల యొక్క సొగసులను ప్రాసలయందు తాను పొందుపరిచినటువంటి విధానము ప్రశస్యము. నువ్వు చిరకీర్తితుడవు, చిరవర్ధిష్ణువు అవ్వాలనేసి ఆశించేస్తున్నాము. ధన్యవాదాలు నాగరాజ మహోదయ, ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ దాసరి నల్లన్న గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. రామనామమొకటి సర్వరక్షకంబు, రాముడొక్కడే జనుములకు రక్షకుండు, రఘులు దేశాలకెల్లను రామరాజ్య సదనమొక్కటే పరికింప సర్వరక్ష, పాము పడకపై పవళించు పరముడతడు, ధనుజులను సంహరింపగ ధరణిపైన, రామనాముడై జనయించి రక్తితోడ జగములకు రక్ష, ఆతడే సర్వరక్ష. మోసపోయినట్టి ముగుద అహల్యకు పాదధూళి చేత పాపమణిచే, చెడు తలంపులతోడ చేరిన రాక్షసి ముకు చెవులను కోసి పొగరణంచే, తాటకను చంపె గుర్వాగ్న ధరణినాడు, శివుని వింటిని విరిచన్ శ్రేయముదవ, జానకిని పెళ్ళియాడెను జగము మెచ్చన్, రామనామమొక్కటి చూడ రక్ష రక్ష. జలది దాటగలగు శక్తి హనుమకంత, మహిత రామనామ మహిమ చేత, కొండ తెచ్చునట్టి కొండంత బలం, సర్వరక్షకంబు సామ్యపథం. జడదారి వాల్మీకి చెడు మార్గము వీడ, రామనామంబు శరణ్యమై,
భమ్మెరపోతన భాగవత కృతికి శ్రీరామరక్షణ చెరువయ్యే కంచెర్ల గోపన్న కరకు శిక్షలు వీడ శ్రీరామనమంబు చేరువయ్యే త్యాగరాజు స్వామి ధరణిపై తరయింప తలప రామజపము తరణియం వాసుదేవదాసు వరుస సేవల చేత ఒంటిమిట్ట గుడియు ఊరు పెరిగే పల్లె పట్టణముల బహుమందిరంబు రామభక్తి కథన రమ్యమయ్యే రమ్యమగు పక్షులందున రామచిలుక ఫలములందు రామఫల సఫల కీర్తి కామితమతి వెదుకునట్టి రామతులసి సర్వమును రామనామంబు జగతిలోన. నల్లన్న గారు, మీ కవిత్వం హృదయంగమంగా ఉంది. ఈ కవిత్వంలో ప్రకృతిని అంతని కూడా పరిశీలించారు, చరిత్రను కూడా మీరు స్పృశించారు. అంతకీ కూడా ఎవళ్ళు ఏ గొప్పవాళ్ళైనా రాముని యొక్క మహత్వం కంటే రామనామం యొక్క మహత్వమే గొప్పది అన్నట్టుగా మీరు చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది. రామనామమే అంత గొప్పదైతే రాముడు ఎంత గొప్పవాడు. చాలా బాగుంది. ధన్యవాదాలు. ఈవేళ ఆచార్య దాసరి నల్లన్న గారు చాలా మృదుమధురమైనటువంటి సరళమైనటువంటి శైలిలో అటు తేటగీతులను, ఆటవెలదులను, సీసపద్యాలను మనోహరంగా శ్రీరామస్తుతిపరకంగా ఏర్చి కూర్చారు. ఇక లౌకికంలో రామ పదము లేకుండా అసలు ఈ లోకమే జరగదంటూ రామ చిలుకను వర్ణిస్తూ, రామ ఫలాన్ని వర్ణిస్తూ, రామ తులసిని వర్ణిస్తూ వారు చెప్పినటువంటి కవిత్వం అందరికీ మనోహరం, ఆనందదాయకం. వారికి అనేక నమస్కారాలు. ధన్యవాదాలు భరతశర్మ గారు, ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ అంకన్న గారి సచ్చిదానందమూర్తి గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. చిత్రం దేహి విదేహ రాజనగరే ధాత్రే తలాత్ కన్యకా జాయంతే కిలనాత తత్ర హిమయా చిత్రాతి చిత్రం శృతం సాకేతే ఖలు పాయసాన్నత్యబలా ప్రాదుర్భవం తర్భకాః సీతారామ వినోద భాషణమిదం పాయాదపాయజ్జగత్. ఇక్ష్వాకువంశ జాతకుడు, ఏకపత్నీవ్రత దీక్షా దక్షుడు, జానకీ హృదయ వల్లభుడు, భ్రాతృవాత్సల్య భానుడు, విఘ్నతకు ప్రేరకుడు, సకల కలల పారంగతుడు, శత్రు సంహార యోధుడు, సకల జన రక్షకుడు, లోక కళ్యాణ కారకుడు, శరణాగతులకు సింధువు, భక్తులకు బంధువు, మనిషిని మనీషిగా మార్చిన మర్యాద పురుషోత్తముడు, సుఖదుఖాతీత స్థితప్రజ్ఞుడు, విలువలకు వారధి, పితృవాక్య పాలనా సారథి, అందరికీ పెన్నిధి రాముని సన్నిధి. ఇనబింబం రామయ్య ముఖం, ఇందుబింబం రామయ్య మనస్సు, కరుణాతరంగ రాముని ఆహార్యం, సంస్కారగంగ రాముని ఆచరణ. ధర్మం రాముడు, ప్రణయం రాముడు, ప్రళయం రాముడు, భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం రాముడు. తండ్రిని ఒప్పించి, గురువును మెప్పించి, రాక్షసులను తప్పించి, లోక కళ్యాణం గావించిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. అందుకే నా దేశం ధర్మమూర్తి రాముడు, నా దేశం పరమసాధ్వి సీత, నా దేశం రామబాణం, నా దేశం రామరాజ్యం. సకల కళ్యాణ దాముడు, సకల కళాభిరాముడు మన శ్రీరాముడు. జై శ్రీరామ్. అంకన్న గారి సచ్చిదానందమూర్తి గారు, మీ కవిత్వం చాలా హృదయపేయంగా, శ్రోత్రపేయంగా ఉంది. ముఖ్యంగా చక్కటి అనుప్రాసలతోటి, వృత్యనుప్రాసతోటి నడిచినటువంటి కవిత్వము. వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడుగుతాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని మొదలుపెట్టి 16 గుణాలను ఏకరువు పెట్టి, ఇటువంటి 16 గుణాలు కలిగిన వ్యక్తి ఎవరు ఇప్పుడు ఈ లోకంలో అనేదానికి సమాధానంగా రామాయణం అంతా కూడా ప్రవహించింది. నారద మహర్షి ఇంకా అనేక గుణములను కూడా ప్రవచించి చెప్పారు. ఆ గుణములను అన్నింటినీ పోగు చేసి మీరు కవిత్వం చెప్పారు. అది చాలా బాగుంది. మరొక విషయం ఏమంటే, ఈ దేశం మీద ఉండేటువంటి భక్తిని మీరు చక్కగా వ్యక్తీకరించారు. ఇటువంటి విషయములు, మహాకవుల యొక్క ఊహలు అన్నీ కూడా మీ కవిత్వంలో పొదిగి మీరు అందించినటువంటి తీరు చాలా మనోజ్ఞంగా ఉంది. మీకు ధన్యవాదాలు. అంకన్న గారి సచ్చిదానందమూర్తి గారు తన కవిత్వంలో
రాముని యొక్క గణములను చాలా సుస్పష్టంగా వచన రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. నా రాజ్యము రామరాజ్యము, నా దేవుడు శ్రీరాముడు అన్న వాక్యము తన హృదిలో మదిలో రాముడి యొక్క గొప్పతనము ఎలాంటిదో తెలియచేస్తుంది. సచ్చిదానందమూర్తి నేటి యువతకు ఆదర్శం. ధన్యవాదములు జ్యోతి గారికి. ఇప్పుడు డాక్టర్ కాటమల్లి లీనాచంద్ర గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. కౌసల్యా సుకృత పుంజ సంభవిత కల్పవృక్షోదయ శ్రీరాముడు, దశరథపురమణిభూషణ దివ్య దినకర కాంతి విభాస్వరుడు, జానకీనయన చకోరానందద చంద్రమయ శీతల చారు తేజుడు, మన మందిరమున విరాజిల్లే నిత్య మహోన్నత తేజోమయుడు, ఇక్ష్వాకుకుల సాగరంబున ఉదిత సుధాకర సౌమ్య స్వరూపుడు, నిత్య సరోవర పద్మ వికాసక సద్గుణ సంపన్న సౌజన్యనిధి, అయోధ్యాపుర విభవవర్ధక రత్న సమాన ప్రకాశ విభావుడు, అఖిల జనహృదయ దీపస్తంభ స్వరూప మహోన్నత రాముడు, విశ్వామిత్రమఖ సంరక్షణ జ్వాలామయ వీర విక్రమధీరుడు, తాటకా దురితారణ్య దహనానల తేజసి ప్రఖ్యాత శూరుడు, మునిజన మనసామంగళ నాదస్వర సదానందరాముడు, సీతా స్వయంవర సభ్య గర్వగిరి విదారక ధీర విభూషణుడు, పినాకధనుర్భేదన శౌర్య విభవ పరాక్రమ పారంగతుడు, జానకీ జీవన సారామృత సరోవర శాంత ప్రసన్న చరిత్రుడు, సురనర చకోరానందద చంద్ర సమాన సౌమ్యముఖ రాముడు, పితృవాక్య పరిరక్షణ పర్వత సంకల్ప అచల చిత్తధరుడు, అరణ్య దుఃఖ సముద్రములో నౌకాస్వరూప పరిత్రాణకారుడు, లక్ష్మణ భక్తి గంగా ప్రవాహ హిమగిరి మూల ప్రసూతి సముడు, సీతాహృదయ పద్మోదయ సూర్యకిరణ సమాన ప్రభరాముడు, మారీచ మోహ మేఘ విఘటిత వాయు విభావిత విక్రమశాలుడు, రావణ దుర్గగిరి భేదన వజ్రాయుధ సంకాశ ఘోర పరాక్రముడు, వానరసేనా సముద్రమున నాయక నౌకాధిపత్య విభూషణుడు, సేతుబంధ స్థిర స్తంభరూప మహామహిమావహ రాముడు, లంకా దుర్గాంధకార వినాశక దివ్య భాస్కర కాంతి విశేషుడు, రావణ దురహంకార ద్రుమదల కఠినాయుధ విక్రమశాలుడు, అయోధ్యానంద సాగర పూర్ణ చంద్రబింబ సౌఖ్యప్రదాయకుడు, రామరాజ్య ధర్మ పర్వత శిఖర విరాజిత రాజాదిరాజుడు, భక్త హృదయ వనాంతర విహార నిత్య వసంత సుగంధ విభావుడు, భవభయాంధకార వినాశక జ్ఞాన దీప ప్రకాశ విశేషుడు, సర్వలోక జీవన ప్రాణవాయుస్వరూప పరాత్పర తేజోమయుడు, లోకరక్షణా కార్యనిరత పరబ్రహ్మస్వరూప శ్రీరాముడు, శ్రీరాముడు సర్వజగత్ రక్షకుడు. లీనాచంద్ర గారు, మీ కవిత్వం సహృదయ హృదయ రంజకంగా ఉంది. అన్ని రూపణలు అనుకుంటాను మీ కవిత్వంలో. ఏమన్నారంటే, సీతాదేవి యొక్క నేత్రములనే చకోరములకు రామచంద్రమూర్తి చంద్రుడు అన్నారు. అంటే చంద్రుని వల్ల చకోరములు ఎలాగా సంతోషపడతాయో
అలాగే రామచంద్రమూర్తి వల్ల సీతాదేవి యొక్క నేత్రములకు ఆనందం కలుగుతుంది అన్నారు. ఇలాగా ఈ ప్రేమ అంశమును చూపిస్తూనే పక్కనే రావణుడు అనేటువంటి మహాపర్వతాన్ని భేదించినటువంటి వజ్రాయుధం రామచంద్రమూర్తి అన్నారు. ఇలాగా అన్ని రూపకాలతోటి ఈ కవిత్వాన్ని చాలా మనోజ్ఞంగా మీరు రచించారు. చాలా బాగుంది, హృదయరంజకంగా ఉంది. మీకు ధన్యవాదాలు. డాక్టర్ కాటమల్లి లీనాచంద్ర గారు చాలా రాగయుక్తంగా కౌసల్య పుత్రుడి దగ్గర నుంచి అయోధ్య రాముడి వరకు తన ప్రస్థానాన్ని మనోజ్ఞంగా హృదయంగమంగా చక్కగా వర్ణించారు. ఆ జగద్రక్షకుడి గురించినటువంటి అభివర్ణనలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మనోజ్ఞంగా ఉన్నాయి. శ్రీరాముడి గుణగణాలని లయబద్ధంగా శృతి సుభగత్వంతో వర్ణించిన మీకు అభినందనలు లీనాచంద్ర గారు. ధన్యవాదములు సుభాషిణి గారు. ఇప్పుడు డాక్టర్ చందనాల నాగరాజు గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. సతు దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః ఉదితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః అనేటువంటి ఈ వాల్మీకి మహర్షి యొక్క వచనములలో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆవిర్భావము యొక్క కారణాన్ని మనము చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అనేటువంటి ఈ మంగళమయమైనటువంటి వాక్యముతో కవి సమ్మేళనము జరుగుచున్నది. దీనిలో నా యొక్క లఘు కావ్యము ఏమనగా నవకంజాత నిభానన సరసిజ ప్రస్పర్ధి నేత్రద్వయః నిజ చారిత్ర్యమహః ప్రపూత భువనవ్రాతోవతామగ్రణీ రవివంశార్ణవ చంద్రమాః జనకజా ప్రాణేశ్వరో రావణ ప్రముఖారాతి నిషూదనో విజయతే శ్రీరామచంద్ర ప్రభు. అఖండ కళ్యాణ గుణరత్నాకరుడు, సమస్త లోక కళ్యాణ కృతినిధి, పరమపావన సచ్చరిత్ర ధాముడు, సీతా ప్రాణవల్లభుడు, లోక రక్షణార్థము ఆవిర్భవించి ఈ పాప పంకిల జగత్తు యొక్క మలినములను తన యొక్క చరిత్రము చేత శుద్ధి చేసినటువంటి మహాశోధకుడు, పరమపావనమైనటువంటి తన యొక్క చరిత్రము చేతనే ఈ లోకమునందున్నటువంటి సాధువులకు కూడా సాధుత్వ శిక్షణ ఇచ్చినటువంటి మహోపదేశకుడు, పరమ కారుణికుడిగా శత్రువు ఎదురుగా నిలిచినా సరే స్మితపూర్వాభిభాషీ చ పూర్వభాషీ ప్రియం వదః అని వాల్మీకి మహర్షి శ్రీరామచంద్ర ప్రభువుల యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించిన విధముగా శత్రువు ఎదుట నిలిచినా సరే మందస్మిత ముఖారవిందుడై తన యొక్క పరాక్రమమునకు సముచితమైనటువంటి రీతిలో స్పందించున్నటువంటి ఆ దివ్యధామము శ్రీరామచంద్ర ప్రభువు కనుక తన యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని గుణాలు ఈరోజు చెప్పాలా అంటే కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. రాజానో బహుమిత్రాశ్చ అనేటువంటి వచనము మేరకు శ్రీరామచంద్ర ప్రభువుల వారికి శత్రువులు చాలా తక్కువ, సమస్త లోకము తనకు మిత్రప్రాయమే. అలాంటి మిత్రప్రాయమైనటువంటి ఈ జగత్తునకు తాను రవి కిరణుడు, తర్వాత స్వయము రవికుల సంభవుడు కనుక అలాంటి మంగళకర గుణధాముడు తన యొక్క చరిత్రములలో ఉన్నటువంటి గుణములను లెక్కించేస్తూ వెళితే సాగరము యందున్నటువంటి జల బిందువులకు కూడా ఎక్కడో ఒక చోట సమాప్తి ఉంటుంది. కానీ శ్రీరామచంద్ర ప్రభువుల యొక్క గుణములకు ఎక్కడా పరిసమాప్తి ఉండదు.
కళ్యాణ గుణాభిరాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుల వారు అగ్రత పృష్ఠతశ్చైవ వామతశ్చ మహాబలౌ ఆకర్ణ పూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. యుద్ధమునందు శత్రువులను దునుమాడునటువంటి క్రియయందు మాత్రమే కాదు, భక్త రక్షణ వ్రతమునందు కూడా రామచంద్రుల వారి కరుణా పారమ్యాన్ని స్మరించేస్తూ ఈ యొక్క శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనేటువంటి ఈ అంశము మీద నా యొక్క మనోవాగ్రూపమైనటువంటి ఈ కవనమును ఇంతటితో ముగించుచున్నాను. ధన్యవాదములు. డాక్టర్ చందనాల నాగరాజు గారు, మీ పేరు చాలా విచిత్రంగా ఉంది. చందనము నాగరాజు ఇద్దరిని కలిపారు మీ పేరులో. మీ కవిత్వం కూడా చాలా మనోజ్ఞంగా ఉంది. వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి యొక్క గుణాలను చెప్తూ ఒక చక్కటి విషయాన్ని చెప్పారు. ఏమంటే స్మిత పూర్వభాషి అంటారు. ఏ మాట మాట్లాడినా నవ్వుతూ మాట్లాడతాడు. అంతేకాకుండా శత్రువైనా తను ముందర పలకరిస్తాడు. పూర్వభాషి అన్నారు. ఇది చాలా గొప్ప గుణం. అందరూ చాలా సుఖంగా నేర్చుకోదగినటువంటి గుణము. మనం గొప్పవాళ్ళము అని అహంకరించి వాడు పలకరించాక మనం పలుకుదాంలే అనుకునేటువంటి దుర్గుణం ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టుకోండి అని చెప్పడం వాల్మీకి మహర్షి యొక్క ఒక సూచన. అంతేకాకుండా రవివంశంలో పుట్టిన చంద్రుడు అన్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశము. ఆయన పేరు ఎటువంటిదో ఈ మాట అటువంటిదే. రవి పరాక్రమానికి, అఖండమైనటువంటి తేజస్సుకి ఆయన నిదానము. ఎవరు? రవి. ఇంకా చంద్రుడు అంటారా, అద్భుతమైనటువంటి జ్యోత్స్నకు రాకా సుధాకర చంద్రికలు విరజిమ్మినట్లయితే అందరి యొక్క మనస్సులు చాలా ఆనందంగా ఉంటాయి. ఇంకొక విషయం చెప్పాలి. మీ ఉచ్చారణలో ఉన్నటువంటి స్ఫుటత్వము, స్పష్టత అందరూ నేర్చుకోవలసినదిగా కూడా ఉంది. అందువల్ల కవిత రామణీయకము ఏ విధంగా అందరికీ ఆదర్శంగా ఉన్నదో మీ స్పష్టోచ్చారణ కూడా అందరికీ ఆదర్శంగా ఉంది. చాలా చాలా సంతోషం నాగరాజు గారు, చాలా సంతోషం. చందనాల నాగరాజు గారు తెలుగులో ప్రసిద్ధమైన మత్తేభ ఛందస్సులో సంస్కృత పద్యాన్ని గంభీర శైలిలో రాసినప్పటికీ మధురమైన భావాలను అందులో వారు వెలిబుచ్చడం జరిగింది. సూర్యవంశంలో పుట్టిన చంద్రుడిగా అనే ఒక విలక్షణమైన ప్రయోగము, శ్రీరామచంద్రుడు సర్వోత్కర్షగా ఈ జగత్తునందు విలసిల్లుతున్నాడు అని వారు కీర్తించడమే కాకుండా స్ఫటిక స్ఫుటమైన వారి వాక్కుచే విశదీకరించిన తీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో నిజంగా అలరించింది, ఆకట్టుకుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు రాగే వెంకటాచారి గారు. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర భరద్వాజ్ గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. శ్రీరామ నామ మహిమార్ణవం. శ్రీరామ నామమే మధురామృతం. శ్రీ వాల్మీకి కోకిల కవితాక్షరస్వరం. శ్రీరామనామం సాధకులకు తారక మంత్రం. శ్రీరామనామం తత్వసిద్ధులకు కైవల్యప్రదం. రా అగ్నిబీజ బ్రహ్మ రూపమై, ఆ సూర్యబీజ విష్ణుతేజమై, మా చంద్రబీజ శివస్వరూపమై, రామాని ఆకృతి దాల్చిన సాకార శ్యామలం శ్రీరామనామం. రామనామం త్రిగుణాత్మిక త్రిమూర్తిమంతం. రామనామం సర్వవేద సస్వరూపం. రామనామం నిర్గుణ నిరుపమాన గుణ నిధానం. రామనామం సకల సిద్ధి ఫల ప్రదాయకం. రామనామము లేని కావ్యమే లేదు ధరణిలో. రామశబ్దము ధ్వనించని పురాణమే లేదు ధరలో. రామస్థుతి లేని సంహిత శోభించదు ఇలలో. రామ ప్రసక్తి లేని ఇతిహాసం ప్రశస్తి పొందదు మహిళ. రామనామమే పామర పండితులకు పూజా మార్గం. రామ కార్యమే కార్యశీలులకు మార్గదర్శనం. రామ అనుగ్రహమే భక్తులకు దివ్య వరం. రామ ధ్యానమే ముక్తికి భవ్య సోపానం. రామాయణంలో కాండలు 7. రామాయణమున ముఖ్య పురుషులు 7. రామాయణమున లంకా యుద్ధ దినములు 7. రామాయణ రాముడు నేడు కొలువై ఉండిన వెంకటాచల నామములు 7. హనుమకి ప్రియ నామమై, అన్నమయ్య పదములకు ఆత్మారామమై, రామదాస త్యాగరాజ నరసింహదాస వాసుదాసులకు రమ్యమై, వాగ్గేయకారులకు కామధేనువు కల్పవృక్షమైనది శ్రీరామనామమే.
శ్రీరామ నీ నామమేమి రుచిరా అన్న బాలమురళి మధుర గానము ఓలే శ్రీరామనామమే నాదయోగముగా ఉపాసించిన నేదునూరి కృష్ణమూర్తి స్వరము ఓలే రామా నిను బాసి నీ రామా నే చూడగాని గరిమెళ్ళ బాలకృష్ణుల మృదుగళము ఓలే శ్రీరామ మహిమార్ణవాన్ని మీ కవిశ్రేష్ఠులతో కూడి మధురస కవితా విందుగా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు అందిస్తున్నది నేడు మీ చంద్రశేఖర భరద్వాజ్. ఈనాటి కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా ఆహూతులై విచ్చేసినటువంటి అష్టావధాని డాక్టర్ లోకా జగన్నాథ శాస్త్రి గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతునోతు నిరంతరం మంగళమాతునోతు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీమద్దివ్యగుణాభిరాముడు జగచ్శ్రేయోభిలాషుండు సత్ప్రేమోదార దయార్ద్రభావకరుణా సింధుండు సమ్మోహితా శ్రీమంతోచిత ధర్మరూపుడు జగజ్జేగీయమానంబుగా క్షేమం బుల్గలిగిల్చు మనకున్ శ్రీరామ రక్షాకృతిన్ వినసుం పైన గళంబుతో కృతులతో వీణా కళావాణితో జనితానంద రసైకరాగ జగతీ సామ్రాజ్య సంపత్తితో ఇనవంశోద్భవు దివ్య రూపమును వర్ణించన్ భయాందోళనేంధనముల్లేని భయ ఆందోళన ఇంధనముల్లేని గృహస్థ జీవనులుగా ధన్యాత్ములిద్ధాత్రిలో ఏ పదములయందు నీ పదములు నిండు ఆ పదములు నెట్టు నా పదలను ఏ భావవీచికల్ నీ భావమును నింపును ఆ భావనములిచ్చు నమిత శుకము ఏ భాషణములందు నీ భాషలమరునో ఆ భాషితములందు నమరు శక్తి ఏ గాథలందును నీ గాథలుండునో ఆగాధలమరమై అవని నిలుచు పుడమి నిను నంబినను జాలు పూత చరిత భక్తులనుగాతు వత్సపు పట్టుదలగా కూర్మి భజయింతు కోర్కెలు కోరుకొనక రామ రఘురామ జానకీ రామ రామ. రాముడి యొక్క తత్వాన్ని సర్వ జగద్రక్షను ఒక్క మాటలో చెప్పే ప్రయత్నం చేస్తాను. శాంతి ధర్మావలంబన సాధనములు రక్షజేయుడు శ్రీరామ రక్షకరణి సర్వ జగతికి శ్రేయస్సు పర్వమగును రణములెన్నడు పరిష్కారములుగావు భూమి సుతా సమేతుడ విభుక్తుడు లక్ష్మణుగూడి సంస్థుతోద్ధాముడు మోక్షదాయకుడు దానవభంజనుడు ఆశ్రితాళికిన్ ప్రేమ నిధాన సంహితుడు శ్రీకర రమ్య శిశోభితుండు మా రాముడు మా రాముడు ఒంటిమిట్ట రఘురాముడు మీకు శుభములిచ్చుతన్
మీకు మా ఒంటి మిట్ట రఘురాముడు మీకు శుభం ములిచ్చుతన్. స్వస్తి. లోక జగన్నాథ శాస్త్రి గారు, మీ కవిత్వంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆలోచించే అంత అవకాశాన్ని మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మీ కంఠము, మీ పద్య పఠన సరణి చాలా అద్భుతంగా ఉంది. అది వీణా నిక్వాణంలాగా ఉన్నది. శారదాదేవి యొక్క, భారతీదేవి యొక్క చేతిలో ఉన్నటువంటి కచ్చపీ నాదంలాగా ఉన్నది. దాని చేత మోహపడిన మేము మీ కవితాంశములను గురించి చెప్పడానికి సరిపోము. అటువంటి మధురమైనటువంటి కంఠంతో మధురమైనటువంటి కవిత్వాన్ని మీరు వినిపించారు. సభంతా కూడా సమ్మోహితమైంది. చాలా చాలా సంతోషం, చాలా ఆనందం. రామా అమరక్షేమా ధామన్యకృత రవీందుధామా మేఘశ్యామా సుగుణస్తోమా మానసతోయజములా మానక నిలుమా రామా. రూపముదాల్చు ధర్మమవు క్రోధము లోభము మోహమైన నీ ప్రాపనకెంత మాత్రమును వచ్చుట చూడము. దుష్ట శిక్షకై చాపమునెత్తితో ఘన నిశాచర బృందము చాప చుట్టగా ఊపిరి కోలుపోయి పడియుండును దారుణి శాశ్వతముగా. కన్నెత్తి పరకాంత కాచుటన్నది లేని సంయమి ప్రవరుండు శరణు మాకు. ప్రావృషేణ్యపు మబ్బు పరిభవింపగజాలు తను కాంతి గలవాడు త్రాత మాకు. తండ్రి మాటను దీర్ప ధరణి రాజ్యము వీడి అడవికేగినవాడే అండమాకు. ఆజానుబాహువై అరవింద నేత్రుడై కరుణ నిండినవాడు శరణు మాకు. వాని నామంబు శాస్త్రవ భయదమగును, వాని నామంబు దుఃఖితాభయదమగును. వాని రూపంబు మోహన బాణమగును. సర్వ జగముల కాతడే శరణమగును. దశకంఠ కంఠాళి ధర్మయుద్ధమునందు ఖండించి వైచిన కాలుడతడు. కుంభకర్ణుని అద్రికూటము వంటి శీర్షంబు దృంచిన శౌర్యశాలియతడు. తాటకా సంహార ధైర్యంబు గాధేయునాజ్ఞతో చేకొన్న ఆర్యుడతడు. నీచు మారీచు స్నారాజఘాతము చేసి యమపురికంపిన అనఘుడతడు. మాట తప్పని మాన్యుండు మహిత కీర్తి ధర్మ మర్మంబు తెలిసిన ధన్యమూర్తి. భక్త రక్షణ దీక్షిత వర్త్మవర్తి శరణు జగతికి శ్రీరామచంద్రమూర్తి. కొంపెల్ల రామసూర్యనారాయణమూర్తి గారు, చాలా అద్భుతంగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించినటువంటి తీరు మా బోటి వాళ్ళకు ఆదర్శప్రాయం. చాలా చక్కగా ప్రతి ఒక్కరిని కూడా సమగ్రమైనటువంటి విశ్లేషణ చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది. మీ సమగ్రమైనటువంటి పాండితీ మూర్తిమత్వం కన్నులకు కట్టినట్లుగా నాకైతే కనిపిస్తూ ఉంది.